गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियातु। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियातु। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं लोकशङ्करं स्फुरदिन्दुविकासमन्दहासा स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीं उपासे। श्रीमात्रे नमः। ओं श्रीमात्रे नमः। ओं श्रीमात्रे नमः। ब्रह्मसूत्र भाष्ये साधनाध्याये द्वितीय पादः। अनेन सर्वगतं ఇక్కడ ఒక విశేషం రాబోతున్నది ఇవాళ. నిన్న మిగిలిపోయినటువంటి వాటిల్లో చివరికి వచ్చేసాం. ఇది ముగింపు చేస్తున్నాడు. ఈ ఒక్క సూత్రం చెప్పుకొని దీనిలోకి ఫలాధిలోకి వెళ్ళిపోతాం. అనేన సర్వగతత్వం ఆయామ శబ్దాదిభ్యః. అనేన సేతువు మొదలగు వాటి వరకు నిరాకరించడం చేత. అనగా బ్రహ్మమును గురించి చెప్పుకుంటూ వచ్చారండి. సేతువు అన్నారు. సేతువు అనేటువంటిది ఒక ఆనకట్ట కాబట్టి ఆ బ్రహ్మమునకు కొలత ఉంది కదా అని ఒక పూర్వపక్షం వేశారు. అనంటే బ్రహ్మమునకు కొలత కాదయ్యా అది. ఆ బ్రహ్మం అనేటువంటిది ఏంటంటే అవతల తీరాన్ని చేర్చడం అంటే అర్థం ఏమిటంటే ఈ జన్మ సంసారంలో ఉండేటువంటి వాళ్ళకి మోక్షం ఇవ్వటానికి ఒక ఆధారం అండి అది. అంతేగాని అక్కడ భౌతికమైన పరమైనటువంటిది పెట్టుకోకూడదు అని కూడా చెప్పాడు. అటువంటి బ్రహ్మము చాందోగ్యోపనిషత్తులో ఏం చెప్పారనంటే బ్రహ్మం జ్యాయాన్ దినః దివః జ్యాయాన్ ఆకాశ ఆకాశాత్తు అన్నిటికన్నా గొప్పది. ఆకాశం కంటే కూడా స్వర్గం కంటే కూడా ఆకాశవత్ సర్వగతశ్చ నిత్యః. ఆకాశం వలె సర్వగతశ్చ నిత్య, అన్ని చోట్ల ఉంటుంది. నిత్య నిత్యము అని ఒక లక్షణాలు చెప్పుకుంటూ భగవద్గీతలో ఉన్న ఒక లక్షణము నిత్య సర్వగత స్థాణు హచలోయం సనాతన అని ఒక మాట పెద్ద విశేషమైనటువంటి చెప్పారు. అది చిన్నదైనా కానీ చాలా గొప్ప. నిత్య సర్వగత, నిత్యము శాశ్వతమైనటువంటి వాడు, సర్వగత అన్ని చోట్ల ఉన్నటువంటి వాడు, సర్వత్రా స్థాణు స్థిరముగా ఉన్నటువంటి వాడు, అచల అంటే చలనము లేనటువంటి వాడు అన్నాడు. స్థిరంగా ఉన్నవాడు అన్నట్టు స్థాణు అని చెప్పారు. అటువంటి ఆయన అయం ఈ సనాతన పురుష బ్రహ్మము అని చెప్పుకుంటూ మనకు భగవద్గీతలో చెప్పుకుంటూ వచ్చారు. అటువంటి ఈ జగత్తుట ఆభాస రూపము. ఈ జగత్తులో ఆభాస రూపము. ఇక్కడ ఆభాస రూపము అనే ఒక పదం వేశారు. ఆభాసం రూపం అంటే ప్రతిబింబము అని అర్థం, ప్రతిబింబించుట అని అర్థం. అనగా అర్థం ఏంటి? మన అద్దంలో చూస్తుంటే మన యొక్క బింబం అద్దంలో కనపడుతుంటుంది. అలానే ఈ జగత్తులో పరమాత్మ ప్రతిబింబిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ జగత్తులో పరమాత్మను దర్శనం చేసుకోండి అని చెప్పటం అన్నమాట. ఆ జగత్తులో పరమాత్మ అనేటువంటిది ఉన్నది తెలుసుకోండి అని ఆత్మని గురించి చెప్పాడు. అలానే ఆత్మ వేరు జగత్తు వేరు అని అనుకోవాకండి అనే భావము వేదాంత సిద్ధాంతానికే విరుద్ధము అని చెబుతున్నాడు. ఎందుకనంటే మనకు భగవద్గీత, అందుకనే భగవద్గీతలో 10వ అధ్యాయంలో కొన్ని వస్తువులు చెప్పుకుంటూ వచ్చారు. ఏంటంటే మృగేంద్రోహం అన్నాడు. సింహము అన్న ప్రాణుల్లో అట్లా చెప్పాడు. అలానే మనుషులలో రాజు, అలానే ఇక కొండలలో హిమాలయ పర్వతము, ఇట్లా ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఈ జగత్తులో ఉన్నటువంటి ఈ చరాచర జగత్తులో చర అచరములు అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అవన్నీ ఎవరంటే నేను అన్నాడు. నేను అంటే అర్థం ఏమిటి? అహమేవ బ్రహ్మము అని అర్థం అన్నమాట. వాటిని బ్రహ్మముగా భావించండి అని చెబుతున్నారు. అంతేగాని జగత్తు వేరు ఆ పరమాత్మ వేరు అనేటువంటి భావం వద్దు అని చెబుతున్నారు అన్నమాట. కాబట్టి ఈ జగత్తులో సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటిది ఏమిటి? బ్రహ్మము. సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి బ్రహ్మము అనగా పరమాత్మ అనేటువంటి భావంతో ఉండండి అని మన వ్యాసులు వారు
ఈ ప్రకరణాన్ని ముగించేసేసాడు. ఎందుకంటే ఇప్పటిదాకా బ్రహ్మముని గురించి వివిధమైనటువంటి అభిప్రాయాలు ఉన్నటువంటి విషయాలన్నింటినీ సూత్రాల్లో చెప్పుకుంటూ వచ్చారు. ఆ బ్రహ్మమునకు కొలత ఉందని, ఇంత అని, అంత అని ఈ విధంగా భావించుకుంటున్నారేమో, కాదు అని ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చేసి ఇది ముగించేసేసి అసలు ముఖ్యమైనటువంటి దీనిలో ఫలాధికరణంలోకి వచ్చాడు. ఫలం అని అంటే అర్థం అంటే ప్రయోజనము అని అర్థం. ఏమిటి ప్రయోజనము అని అంటే కర్మల వలన ప్రయోజనం, అది ఉద్దేశం. ఫల అధికరణం, సమస్త ప్రాణులకు అధిష్టాత పరమేశ్వరుడు పరబ్రహ్మము కాబట్టి ఆ పరబ్రహ్మే సృష్టి స్థితిలయకారకుడు అనేటువంటి విషయం కూడా మనం తెలుసుకున్నాం. అందుకనే మొట్టమొదటి జన్మాద్యస్య యతః అనేటువంటి శ్లోకంలో త్రివిధమైనటువంటి అన్ని సృష్టి స్థితి లయలు అన్నీ ఉన్నాయి. అలానే సృష్టి స్థితి లయలు అలానే ఉన్నాయి, ఆయనే చేస్తుంటాడు. అలానే త్రివిధ కర్మలు కూడా ఉన్నాయి అని కూడా ఈ అధికరణంలో ప్రతిపాదిస్తూ ఉన్నారు. త్రివిధ కర్మలు, అవి త్రివిధ, 3 విధములైనటువంటి కర్మలు. ఏమిటి 3 విధములైన కర్మలు అని అంటే నిత్య, నైమిత్తిక, కామ్య, 3 త్రివిధ కర్మలు. ఈ త్రివిధ కర్మలు ఉన్నాయి. ఆ త్రివిధ కర్మలను గురించి, ఆ ఫలాన్ని గురించి మనకు ఇప్పుడు ఈ అధికరణంలో వస్తున్నది. ఇది దీనిలో 356వ సూత్రంలో ఫలమతః ఉపపత్తేః, ఫలం అంటే కర్మఫలం, అతః ఆ పరమేశ్వరుని వలనే సంభవిస్తూ ఉన్నది. ఉపపత్తేః అని చెబితేనే యుక్తంగా ఉంటుంది, అనగా సంభవిస్తున్నదని. ఈశ్వరాధీనంలోనే కర్మఫలాలు ఉంటాయి. ఈ కర్మ ఇచ్చేటువంటిది ఈశ్వరుడే ఇస్తుంటాడు అని కూడా చెప్తున్నారు. అంటే ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే, ఇక్కడ చాలామంది ఉపాసన భక్తి దీంతో చేసేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు అమ్మవారు ఉంటారు, అమ్మవారిని ఉపాసన చేస్తూ ఉంటారు, మంత్రాలు ఇవన్నీ చేసుకొని పూజలు. అలానే దేవతలు, అలానే నారాయణుడు, అలానే మరి తర్వాత శివుడు, అట్లానే ఆంజనేయ స్వామి, అట్లనే దక్షిణామూర్తి, అట్లనే కృష్ణుడు, ఇట్లా రకరకములైనటువంటి పేర్లతో ఉన్నటువంటి దేవతల్ని ఉపాసన చేస్తూ ఉంటారు. ఆ ఉపాసన చేస్తుంటుంటే వాళ్ళు ఏమనుకుంటారని అంటే, అమ్మవారు వేరు, కృష్ణుడు వేరు, విష్ణువు వేరు, వాళ్ళు వేరు, వీళ్ళు వేరు అనేటువంటి భావం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం, అక్కడ భేదవాదం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఫలము లభించదు. ఇక్కడ ఏం చెబుతున్నారంటే, వాళ్ళందరూ ఎవరంటే నేనేమో చెప్తున్నాడు, నేనే కర్మఫలం ఇచ్చేది అని చెప్తున్నాడు. అయితే ఆ రూపాలు ఏమిటాయనంటే, నేను బహువిధ రూపములలో సగుణ రూపంలో ఉంటాను, అది ఉపాసన కోసం ఉన్నది. ఎవరు ఏ విధంగా భావిస్తే నేను ఆ విధంగా అక్కడ ఉంటాను. కొంతమందికి ఇంట్రెస్ట్ అమ్మవారంటే ఇంట్రెస్ట్, కొంతమందికి ఆంజనేయ స్వామి అంటే ఇంట్రెస్ట్, ఇట్లా కొంతమందికి శివుడు అంటే ఈ అభిషేకాలు ఇటువంటి అంటే ఇంట్రెస్ట్, కొంతమందికి దక్షిణామూర్తి అంటే ఇంట్రెస్ట్, కొంతమందికి దత్తాత్రేయుడు అంటే ఇంట్రెస్ట్. చూసుకోండి అట్లా రకరకాలుగా ఉన్నారు, మనకు కనపడుతుంటుంటారు అనమాట. అనగా వాళ్ళు ప్రధానమైనటువంటి దేవతలు, వాళ్ళు మిగిలిన పూజలు చేస్తున్నా కానీ ప్రధానమైనటువంటి వాళ్ళు అలా భావించుకుంటూ ఉంటుంటారు ఇట్లా. కాబట్టి అన్నీ కూడా ఆ పరబ్రహ్మం ఆధీనంలోనే ఉంటాయి కూడా కర్మలు కూడా అని చెబుతూ, ఇక్కడ ఈ కర్మఫలాలు ఈ త్రివిధములు, ఈ కర్మఫలం కూడా త్రివిధాలుగా ఉంటాయి. ఇక్కడే మనకు పట్టుకోవాల్సింది అసలు ఈ ఫలము ప్రయోజనాలు కూడా త్రివిధములు. ఒకటి ఇష్టం అంటే మనకు కావాల్సినటువంటి ఏదో కోరికతోటి చేస్తుంటాం, అది లభిస్తుంది, అది ఇష్టకామ్యం, అది అట్లా లభిస్తుంది. కొన్ని అనిష్టం అంటే మనకి ఇష్టం కాదు, వాటి మీద ఇంట్రెస్ట్ లేదు, అయినా కానీ అవి వస్తుంటాయి, కానీ మనకు తెలియదు. అది అనిష్టమైనటువంటి కర్మలు వచ్చినప్పుడు ఇదేమిటి ఇటువంటి సంభవించినవి ఇవన్నీ, దీనివల్ల మనకేం ప్రయోజనము అని వదిలేసేస్తారు. కానీ అవి కూడా ఆ పరమాత్మయే ఇస్తుంటుంటాడు. అనిష్టమైనటువంటి కర్మలు కూడా ఇవి ఇస్తుంటుంటాడు, అనిష్టమైన కర్మలు. కొంతమంది అనిష్టమైనటువంటి కర్మలను కూడా తెలియక అలానే భావించుకుంటారు. అది అర్థం ఏమిటి? అనిష్టమైనటువంటి నువ్వు చేసినటువంటి ఆ కర్మలో ఉండేటువంటి ఏదైతే దోషం ఉన్నా, రకరకములు ఏవైనా ఉన్నా కానీ అటువంటి కర్మ ఫలాలు ఇస్తూ ఉంటుంటారు. ఇప్పుడు ఒక ఉదాహరణగా చెప్పాలి అంటే,
వీళ్ళు తాంబూలం ఏంటంటే తమలపాకులు, ఆ తమలపాకులో ఒక అరటిపండు ఏవో ఒకటి పెట్టి ఇస్తుంటారు. మనం అప్పుడప్పుడు దర్శనం చూస్తూనే ఉంటుంటాం ఈ క్రియలు చేసేటప్పుడు. వాళ్ళు ఇచ్చేటువంటి వాళ్ళు కొంతమందిని చూశాను నేను. ఆ 2 తమలపాకులు బాగా వాడిపోయి ఉంటాయి ఒకటి. తర్వాత రెండోది ఆ అరటిపండు బాగా నల్లబడిపోయి ఉంటుంది 2. ఇవి ఎక్కడ పట్టుకొచ్చాడు? గుళ్ళో పట్టుకొచ్చాడు. ఆ గుళ్ళో పట్టుకొచ్చి తీసుకొచ్చి ఇదిగోండి మీకు ఇస్తున్నానండి ఇవాళ అని ఇచ్చాడు. ఇది వలన ఆ అనిష్టమైనటువంటి కర్మఫలాలు ఏర్పడతాయి. అనిష్టమైనటువంటి కర్మఫలాలు ఏర్పడ్డప్పుడు నువ్వేం చేస్తావంటే నీకు కష్టాలు వస్తాయి, రకరకములైనటువంటి ఏదో ఒకటి వస్తాయి, అది చెప్పలేము. అది అంటే చేసేటువంటి ఈ కర్మలో అందుకనే శ్రియాదేయం భియాదేయం సంవిదాదేయం అని మనకు తైత్తీరీయ ఉపనిషత్తు చెప్పింది. శ్రియాదేయం భియాదేయం సంవిదాదేయం అని మనకు అట్లా చెప్పింది. అనగా ఆ కర్మలు చేసేటప్పుడు ఈ ఉపనిషత్తు ఏదైతే ధర్మాలు చెప్పిందో ఆ వాటిని పాటిస్తూ చేస్తే అది సరైనటువంటి కర్మ అవుతుంది. అలా కాకుండా ఎట్లా అనమాట, అలా జరుగుతుంటుంటాయి. అందువలన ఆ కర్మ చేసేటువంటి వాటిల్లో కూడా సక్రమంగా సరిగ్గా ఉండాలి. సభక్తిపూర్వకంగా శ్రద్ధయా దేయం అశ్రద్ధయా అదేయం అని మనకు ఉపనిషత్తు తైత్తీర్యం చెప్పింది. కాబట్టి శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళు ఆ కర్మలో ఉన్నటువంటి విశేషాన్ని అర్థం చేసుకొని శుచిత్వము అట్లనే ప్రామాణికతను తెలుసుకొని చేస్తుంటారు. అది అటువంటివి కర్మలవి అట్లా చేయాలి ఇవి. అయితే అట్లా చేయకపోతే అనిష్టం. ఇకపోతే వ్యామిశ్రం ఇంకొక 3వది ఫలం. వ్యామిశ్రం అంటే అది ఇది 2 మిశ్రమైనటువంటిది. ఇష్టము అనిష్టము 2 ఉన్నటువంటి ఫలాలు మనకు లభిస్తూ ఉంటుంటాయి. ఎట్లా ఆ లభిస్తున్నప్పుడు వాటిని కూడా అనుభవిస్తూ ఉంటుంటారు. ఇదేమిటి ఇట్లా వచ్చిందని ఇది రకరకాలైనటువంటి మనకు ముఖ్య జీవితంలో కనపడుతుంటాయి. కానీ ఎవరు ఊహించుకోరు. ఈ కర్మ వ్యామిశ్రమైనటువంటిది ఈ ఫలము అనేటువంటిది పట్టించుకోరు. అలా ఆలోచన చేయరు వాళ్ళు. వ్యామిశ్రమైనటువంటిది అనేటువంటి సంగతి ఆలోచన చేయరు వాళ్ళు. ఏదో అక్కడ ఆ సందర్భంలో ఏవో మాట్లాడుకొని ఏదో భావంతో చేసుకొని అంత పరమాత్మ అనుకొని వెళ్ళిపోతుంటారు. ఇట్లా 3 విధములైనటువంటి ఫలాలు ఉన్నాయి అని చెబుతున్నారు. ఇవన్నీ కూడా జీవులకు వారి వారి కర్మ ఫలాలను బట్టి వస్తూ ఉంటాయి. ఇవన్నీ పరమేశ్వర నిర్ణయం ప్రకారమే జరుగుతుంటుంది. జీవుడు కానీ ప్రకృతి కానీ కర్మఫలము ఇవ్వదు. జీవుడు కానీ ప్రకృతి కానీ కర్మఫలం ఇవ్వదు. ఇక్కడే సాంఖ్యులు ప్రకృతిని గురించి పట్టుకొని ప్రకృతి అంతా ఇచ్చేది అని అంటాడు. సాంఖ్యులు పట్టుకుంటేది అదే. అలానే జీవుడు కూడా మనకు మండన విశ్రుడు కూడా ఆయన కూడా పట్టుకుంది జీవుడిని గురించే పట్టుకున్నాడు. జీవుడిని గురించే పట్టుకున్నప్పుడు భేదవాదంలోకి వచ్చాడు ఆయన. కాబట్టి వాళ్ళే ఇచ్చేది అనేటువంటిది. పరమాత్మ అనేటువంటిది బ్రహ్మం అనేటువంటి మాటను పక్కన పెట్టేసేవాడు. ముఖ్యంగా సాంఖ్యులు పక్కన పెట్టేశారు. ఇది అంతా ప్రకృతి త్రిగుణములే. త్రిగుణములు అని అంటే ప్రధానము లేక ప్రకృతి, అదే మహామాయ, అదే అన్నమాట ఇచ్చేది నేను చెబుతాడు వాడు. అయితే ఇక్కడ మన వ్యాసుల వారు ఏమంటున్నారు అని అంటే మొత్తము ఇచ్చేటువంటిది ఇవన్నీ కూడా ఎవరంటే ఆ బ్రహ్మమేము, పరమేశ్వరుడే కర్మఫల ప్రదాత. ఆ పరమేశ్వరుడే కానీ ఎవరు కాదు. ఆ పరమేశ్వరుడు ఉన్నతమైనటువంటి ఆ పరమేశ్వరుడిని తెలుసుకుంటే అప్పుడు ఆ ఫలాలను ఇచ్చేటువంటి వాడు గురించి తెలుస్తుంది, ఆ పరమాత్మ గురించి అని. శృతత్వాచ శృతత్వాచ, శృత అని అంటే అర్థం ఉపనిషత్తు. ఆ ఉపనిషత్తుల్లో కూడా ఈ విధంగానే ఉన్నది కర్మఫలాలు. సవాయేష మహాన్ అజ, మహాన్ మహాన్ గొప్ప, అజ ఆత్మ, ఆ ఆత్మట అన్నాదో వసుధాన అంటే అజుడైన ఆ పరమాత్మ సమస్త ప్రాణులకు ధన ధాన్యములు ఇస్తున్నాడు. ఆ పరమాత్మయే అందరికీ కూడా ధనము ధాన్యము ఏమిటి అన్ని సమస్తమైనటువంటివి ఆ పరమాత్మ అనుగ్రహిస్తున్నాడు అని తెలుసుకోండి అని శృతత్వాచ ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఉపనిషత్తులు అంటే అర్థం ఏంటి? వేదాంతములు.
ఆ వేదాంతములు అంటే వేదములో ఉన్నటువంటి చివరి భాగం. ఆ చివరి భాగంలో ఏం చెప్పున్నారు? పరబ్రహ్మను గురించి చెప్పారు. ఆ పరబ్రహ్మం ఏం చెబుతున్నాడనంటే నేనే ఇచ్చేది అహమేవ. అదే భగవద్గీతలో కూడా చెప్పేటువంటిది ఇది. ఆ బ్రహ్మ భువనాల్లోక పర్యంతో పునరావృత్తినో అర్జున మాముపేర్చెదు కౌంతేయ పునర్జం నవిచి. అవన్నీ మరలా పుడుతూనే ఉంటుంటాయ్యా అవి ఆ బ్రహ్మలోకం దగ్గర నుంచి అన్నీ. కానీ నన్ను పట్టుకొని ఉంటే నీకు పునర్జన్మ లేదు, నీకు మోక్షం లభిస్తుంటుంది. అనగా అర్థం ఏమిటి? వాళ్ళందరికన్నా కూడా పైన సుప్రీంగా ఉంటాడు. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకో. అయితే మరి పరబ్రహ్మం వేరండి, మనం ఉపాసన చేసేటువంటి వాళ్ళు ఉన్నారు దేవతలు. ఆ దేవతలు మరేటువంటి వాళ్ళు తక్కువ వాళ్ళే కదా ఆ పరబ్రహ్మం కన్నా అని అనుకుంటారు. కానీ అది కాదు. ఆ దేవతలే, ఆ పరబ్రహ్మమే ఆ దేవత రూపంలో ఉన్నాడు అని తెలుసుకో. ఆ పరబ్రహ్మమే ఆ దేవత రూపంలో ఉన్నాడు అని తెలుసుకో. అంతేగాని భిన్నంగా ఈయన వేరు ఆయన వేరు అని అనుకోవాకు అని చెబుతున్నాడు. అది అనగా ఆంజనేయ స్వామి ఉన్నాడు అనుకోండి, ఆ వాల్మీకి రామాయణం రాసే చోట 2-3 చోట్ల సుపర్ణామివచ ఆత్మన గరుత్మంతుడుగా భావించుకున్నాడు, ఒక చోట వామనావతారంగా భావించుకున్నాడు, ఒక చోట విష్ణువుగా భావించుకున్నాడు. అనగా అర్థం ఏమిటి? ఇక్కడ అర్థం ఏమని చేసుకోవాలి? ఆ పరమాత్మ వివిధ రూపములలో ఉన్నాడు, ఆ పరమాత్మ ఒక్కడే, రూపములు వేరు వేరు అని అర్థం చేసుకోవాలి. ఆ బ్రహ్మజ్ఞానం అనేటువంటిది ఉండాలి అని చెప్పాడు. అట్లా ఉండండి. అవన్నీ ఇచ్చేది ఎవరు? ఆంజనేయ స్వామి చుట్టూ తిరిగామండి, మాకు ఇది వచ్చింది అని నేను అంటే ఆంజనేయ స్వామి ఇచ్చాడండి అని అంటే అలా అనుకుంటే భేదవాదం అవుతుంది. ఎవరిచ్చారు అని అంటే ఆ పరమాత్మ అనుగ్రహం ఉపయోగించాడు. అట్లా ఆ భావంతో ఉండాలి బ్రహ్మజ్ఞానం అని చెబుతూ అంతటితోటి ఆ ఉపనిషత్తుల్లో చెప్పిన దాని గురించి చెప్పేసేసి ఇంకా అసలు విషయంలోకి వస్తున్నాడు. ఏమిటంటే ధర్మం జైమిని రథ ఏవా. ఈ జైమిని వచ్చినప్పుడల్లా పోట్లాట వస్తుంటుందండి. జైమిని వచ్చాడు అనుకోండి యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు యుద్ధం జరగబోతున్నది. ఇది మన శంకర విజయంలో చెప్పి మండన మిశ్రుడు వీళ్ళకనమాట. జైమిని అనేటప్పటికల్లా జైమిని అనేటువంటి ఆయన మండన మిశ్రుడు గారి గురువు గారి యొక్క అనుయాయంలో నడిచేటువంటి వాడు. జైమిని ఏమంటాడు? అధాతో ధర్మ జిజ్ఞాస అని మొదలుపెట్టాడు. అధాతో ధర్మ జిజ్ఞాస అని మొదలుపెట్టాడు జైమిని గారు. వ్యాసుల వారేం మొదలుపెట్టాడు? అధాతో బ్రహ్మ జిజ్ఞాస అని ఆయన మొదలుపెట్టాడు. చూడండి, గురువులకి శిష్యులకి ఇక్కడ ఒక విశేషమైనది ఉంది. గురువు గారేమో అధాతో ధర్మ జిజ్ఞాస అని మొదలు పెడితే, ఈయనేమో శిష్యుడు గారేమో అధాతో, ఈయన ధర్మ జిజ్ఞాస, ఆయనేమో బ్రహ్మ జిజ్ఞాస. ఎవరు? వ్యాసులు వారు. ఈయనేమో ధర్మ జిజ్ఞాస. ఈయన గురు శిష్యులు చూసుకోండి ఏ విధంగా చెప్పారు. ఈ విధంగా అందుకని ఏం చేశారు? గురువు గారు అయినటువంటి జైమిని గారు అలా చెప్పాడు కదా ధర్మ జిజ్ఞాస. కాబట్టి ఆ దారిలో ఈ జైమిని, ఈ మండన మిశ్రుడు నడుస్తున్నాడు. అది మరి వ్యాసుల వారు ఆయన చెప్పేది బ్రహ్మ జిజ్ఞాస చెప్పారు కాబట్టి ఆ బ్రహ్మ జిజ్ఞాసలో శంకరుల వారు నడుస్తున్నారు. 2 మార్గాలు కనబడుతున్నాయి. 2 మార్గాలు కనబడేటప్పటికీ ఈ 2 మార్గములను సమన్వయపరచటమే పెద్ద సమస్య అయింది. అది ఈ 2 మార్గాలు సమన్వయపరచటమే అయింది. అది ఇక్కడ వస్తుంటుంది మనకి. దీనిలో మధ్యలో ఇంకా ఉంది. అసలు యుద్ధం ముందు రాబోతున్నది అప్పుడు అనమాట. అది అట్లా అనమాట. అది అని ఇక్కడ జైమిని రథ, ఆ జైమిని మహర్షి ఏం చెబుతున్నాడనంటే ధర్మాచరణ వలననే కర్మఫలములు వస్తున్నాయి అని చెబుతున్నాడు. ధర్మాచరణ వలనే కర్మఫలములు వస్తున్నాయి. ధర్మమే కర్మఫలాలను ఇస్తూ ఉన్నది. కాబట్టి ధర్మాచరణ వల్ల కర్మఫలాలు వస్తున్నాయని చెప్పాడు. సరే, కర్మఫలాలంటే ముందు అసలు ఏంటో చూద్దాం. ఇవి కర్మలు నిత్యము, అలానే నైమిత్తికము, కామ్యకర్మలు అని ఉన్నాయి. 3 రకములైనటువంటి కర్మలు ఉన్నాయి. ఈ 3 రకమైన కర్మల్లో నిత్య కర్మలో సంధ్యావందనం, అది జనరల్ సంధ్యావందనం. ఇకపోతే దేవతార్చన రెండోది. ఇంకొకటి ఇది జపం, ఇంకొకటి హోమం చేయటం.
ఇటువంటి కర్మలన్నీ కూడా నిత్య కర్మలు. ఇవి నిత్య కర్మలు. ఇవి జనరల్గా చేసేటువంటివి అన్నమాట. ఇవన్నీ చేస్తేనే, ఈ సంధ్యావందనాది కర్మలు చేస్తేనే వాడు బ్రాహ్మణుడు అనిపించుకుంటాడు. అసలు లెక్క లెక్క అనమాట. అయితే ఇక్కడ ఒక నిత్య కర్మ చెప్పేసేసాడు. ఇకపోతే నైమిత్తిక కర్మలు ఉన్నాయి. నిమిత్తం చేసుకొని వచ్చేటువంటి కర్మలు. అవి యజ్ఞయాగాది ఏవో సందర్భాలు వస్తాయి. పూర్ణమి వచ్చింది, పూర్ణమాసి కర్మ, లేకపోతే ఇంకొకటి రకరకాల సందర్భాన్ని బట్టి వచ్చేటువంటి కర్మలు, యజ్ఞయాగాది కర్మలు ఉంటాయి. కొన్ని సందర్భాలను బట్టి వస్తుంటాయి కర్మలు. ఏంటి దానాదులు ఇటువంటివి కూడా వస్తుంటాయి. ముఖ్యంగా గ్రహణం పట్టినప్పుడు దానాలు ఇవ్వాలి. అట్లా మనకు పూర్వం శాసనాల్లో ఉన్నది. ఫలానా సూర్యగ్రహణం రోజున ఇదిగో ఫలానా నేను దానం ఇది ఇచ్చాను అని రాజులు వేసే శాసనాలు ఉన్నాయి. అట్లా అన్నమాట. ఇవన్నీ సందర్భాన్ని బట్టి వచ్చేటువంటి కర్మలు. ఇదో రకమైన కర్మలు. తర్వాత కామ్య కర్మలు. కామ్యం అంటే కోరిక అనమాట. ఆ కోరికలు ఏవో కోరికలు ఉన్నాయి. ఉద్యోగం రావాలి. ఒక 2-3 వచ్చి నన్ను అడిగారు. ఇప్పటికీ గుర్తే. సుందరకాండ పారాయణ చేయవయ్యానంటే చేశారు, ఉద్యోగం వచ్చింది. అప్పుడు సుందరకాండం మీద, ఆంజనేయ స్వామి మీద గురి వాళ్ళకి. ఇటువంటి జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇంకోళ్ళు అమ్మవారిని గురించి, ఇంకొకళ్ళు. ఇవన్నీ ఏంటంటే ఒక ఉద్దేశం, కోరికను బట్టి. కొంతమంది మొన్న ఎవరో అడిగారంటే ఒక సందర్భంలో, వాళ్ళ అమ్మాయి పెళ్లి కావాలి ఏంటంటే ఏదంటే అది చదువుకోండి అమ్మా ఏదో సరే, దానికి సంబంధించి వాళ్ళు అది దీన్ని బట్టి చెప్పుకోవటం, ఇవన్నీ చేయటం, అన్ని సందర్భాలు ఫలించటం, ఇవన్నీ ఇటువంటివన్నీ కూడా కామ్యకర్మలు అంటారు. ఈ కామ్యకర్మలు ఏమిటి అంటే, ఆ కోరిక నెరవేరింది అనుకోండి, అయిపోయిన తర్వాత ఇంకా తర్వాత పెద్దగా పట్టించుకోరు అనమాట. అంటే అది కోరిక నెరవేరేదాకా బాగా పట్టించుకుంటారు. తర్వాత ఏదో జనరలైజ్ అయిపోయి అట్లా ఉంటారు వీళ్ళు కామ్యకర్మ. కాబట్టి 3 రకములైనటువంటి కర్మలు ఉన్నాయి. అయితే ఈ 3 రకమైనటువంటి కర్మల్లో భగవద్గీతలో ఏం చెప్పారు? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మాతే సంకోత్స్వ కర్మణి అని చెప్పారు. ఎవరైతే ఈ కర్మల్ని చేస్తున్నారో ఆ కర్మలు యొక్క ఫలాన్ని కోరుకోకుండా, అనగా పరమాత్మ సమర్పణమస్తు అనేటువంటి భావంతో, అనగా నిష్కామ కర్మతోటి ఎవరైతే కర్మలను చేస్తుంటారో అని చెప్పారనమాట. ఎవరైతే కర్మలను ఇట్లా నిష్కామ కర్మతోటి చేస్తుంటారో వాళ్లకు చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలగటం వలన పరమాత్మ యొక్క అనుగ్రహం ఇవన్నీ ఇటువంటివి కలుగుతాయి అని మనకు గీతలో చెప్పారు. అయితే కర్మలను చేసేటప్పుడు వీటన్నిటిలో కామ్యకర్మలను విడగొట్టాడు అని అంటే కేవలం కామ్యము వరకే, అది అంతవరకే ఇదైపోతుంది. ఇప్పుడు చాలామంది ఎక్కువగా కామ్యకర్మలు వాళ్ళే ఉన్నారు. ఏదో మొక్కుంటారు, అయితే వస్తాం తిరుపతి అని, ఆ తిరుపతి వెళ్ళేది కామ్యకర్మ అయిపోయింది. పోవటం రావటం అంతా అయిపోయింది, కామ్యకర్మ ఎండ్ అయిపోయింది. ఈ కామ్యకర్మలు ఇటువంటివి ఎక్కువగా లోకంలో ఉన్నాయి. అయితే నిత్యకర్మలైనటువంటివి ఉన్నాయి చూశారు, అవి అడుగంటిని. ఇది నిత్యకర్మలు అడుగంటిని. ఆ నిత్యకర్మలు అనేటువంటివి ప్రధానమైనటువంటివి. సరే, ఈ విధంగా ఈ జైమిని మనిషి ఏం చెప్తాడు చివరికి? కర్మలనేదే ధర్మము అని చెప్పాడు. అది ఇక్కడ పట్టుకోవాలి. కర్మలు అనేదే ధర్మము. కాబట్టి కర్మలు వలన మనకు లభిస్తూ ఉన్నాయి కదా, ఇంకేంటి మరి పరం అనేటువంటిది ఇంకేమున్నది? ఇంకేమి లేదు కదా. నిత్యకర్మలు చేస్తున్నాము, యజ్ఞాది క్రతువులు చేస్తున్నాము, కామ్యకర్మలు చేస్తున్నాము, వీటి వలన మనకు అన్నీ లభిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంకా ఏమున్నది? ఇదంతా ధర్మం కదా ఈ కర్మలను ఆచరించడం. కాబట్టి నేను మొట్టమొదటిగా అధాతో ధర్మ జిజ్ఞాస అని మొదటి సూత్రం రాశాను. ఇది దీంతో జైమిని గారు చెప్పారు. ఈ జైమిని గారు దేనికి? కర్మ సిద్ధాంతానికి. కర్మ అంటే
వేద భాగంలో వేదంలో ఉండేటువంటి పూర్వభాగానికి కర్మకాండానికి కర్మనిష్ఠులు. జైమిని గారు కర్మనిష్ఠులు, బ్రహ్మనిష్ఠులు కాదు, కర్మనిష్ఠులు. అదే అనమాట. అది అలా రాశారు. అలా రాసిన తర్వాత ఆ పుస్తకాన్ని అన్ని అందులో గురువు గారు చెప్పినట్టే గురువు గారి అనుయాయులే మండన విశ్రుడు ఆ దారిలోనే నడుస్తున్నాడు. ఆ దారిలోనే నడుస్తూ ఉపనిషత్తును వేదాంతాన్ని పక్కన పెట్టేశారు. వేదాంతాన్ని పక్కన పెట్టేసి వేదాంతంలో విరుద్ధమైన అభిప్రాయాలు ఉన్నాయి పైగా. కాబట్టి మేము ఆ వేదాంతాన్ని పక్కన పెట్టేశాము అని పక్కన పెట్టేశారు. అవిరుద్ధమైన అభిప్రాయాలు. శంకరులు వచ్చారు. శంకరులు వచ్చిన తర్వాత అప్పుడు ఈ వేదాంతాన్ని పైకి తీసుకొచ్చారు. అప్పటిదాకా కర్మనిష్ట అనేటువంటిది కూడా కర్మఠులు అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ వైదికులే, వైదిక మార్గంలో నడిచేవాళ్ళే. వాళ్ళందరూ కర్మనిష్ఠులు, జ్ఞాననిష్ఠులు కాదు వాళ్ళు. ఇట్లా జైమిని యొక్క అభిప్రాయం ఇట్లా ఉంది. ఇంకా వ్యాసుల వారు ప్రవేశిస్తున్నాడు. ఈ వ్యాసుల వారు ఎవరు? జైమిని గారి యొక్క గురువు గారు. జైమిని గారి యొక్క ఆయన యొక్క గురువు గారు అనమాట. వ్యాసుడు టాప్, అందరికన్నా పైన అసలు ఆయన అనమాట వ్యాసులు గారు. అందుకని గురు పరంపరలో కూడా మనకి ఎట్లా వస్తుందంటే వ్యాసుల వారి యొక్క శిష్యుడు అట్ట వరుసగా వచ్చి శంకరుల దాకా వస్తుంది. గోవింద భగవత్పాచార్యులు అట్లా వరుసగా వచ్చి శంకరులు చాలా వస్తుంది. శంకరుల నుంచి వరుసగా పరంపరగా వస్తుంటుంది. అయితే వ్యాసుడి దగ్గర నుంచి పైన మరండి ఏమిటండి, మరి వ్యాసుడి నుంచి చెప్పారు పైనుంచి ఏమిటండి అంటే ఆ వ్యాసుడి యొక్క తండ్రి పరాశరుడు తండ్రి శక్తి తండ్రి వశిష్ఠుడు తండ్రి బ్రహ్మ తండ్రి నారాయణుడు. ఇప్పుడు అసలు హెడ్ ఎవరు? నారాయణుడు చివరికి హెడ్. అసలు అక్కడి నుంచి వచ్చారనమాట. అక్కడి నుంచి గురు పరంపర. అది గురు పరంపర అంటే ఇప్పటికి నేటి వరకు అలానే ఆ గురు పరంపర సాగుతూ ఉన్నది అనమాట. అది ఇప్పుడు మనకు వ్యాసుల వారు వస్తున్నారు 359వ సూత్రంలో. పూర్వంతు బాదరాయణో హేతు వ్యపదేశాత్ అది చెబుతున్నారు. బాదరాయణ అనేటువంటి సందర్భంలో ఒక విశేషం చెబుతారు. బాదరాయణుడు అంటే వ్యాస మహర్షి అని అందరూ లోకంలో ప్రసిద్ధి. కానీ ఇక్కడ ఒక విశేషం ఒకటి ఉంది. వ్యాసుల వారు వేరు, బాదరాయణుడు వేరు అని ఇద్దరు ఋషులు ఉన్నారు. ఆ వ్యాసుల వారేమో భారతంలో వ్యాసుల వారు ఆయన. ఈ బాదరాయణుడు అనేటువంటి ఆయన మీ శిష్యుల మాదిరిగానే ఎవరు గోవింద భగవత్పాదాచార్యులు అట్లా ఉన్నారు కదా, అటువంటి వాళ్ళ మాదిరిగానే ఈయన ఒక ఋషిగారు అనేటువంటి వాదన ఉన్నది. ఇది మీకు సంస్కృత సాహిత్య చరిత్రలు ఇవన్నీ చదువుకుంటే అప్పుడు తెలుస్తాయి అని ఉంటుంది. అయితే ఏం చేశారన్నమాట పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడా, ఇది ఎందుకు లేవా ఇవన్నీ ఆ వాదనలు చేసుకొని ఇవన్నీ ఎవరు సత్యం ఎవరికి తెలుస్తుంది ఏమిటి, వదిలేయండి. బాదరాయణ అంటే వ్యాసుడు అన్నారు కదా, ఏమంటే వచ్చే నష్టమే ఉంది అనుకుంటే సరిపోతుందిలే అనుకొని బాదరాయణుడు అంటే వ్యాస మహర్షిను అని అన్నారు. కాబట్టి అట్లనే మనం అనుకోవచ్చు వ్యాస మహర్షి. ఇప్పుడు కూడా చాలామంది ఒక్కొక్క సందర్భంలో కొంతమందిని చూసి ఏమండి మీరు వ్యాస మహర్షేనండి అని అంటారు. మాకు చిదంబర శాస్త్రిని చూసి నువ్వు అభినవ వాల్మీకి పోయా అని అంటుంటాం. చిదంబర శాస్త్రి చూశారుగా మీరు, గుర్తుందా? ఆ గడ్డాలు పెంచుకొని తెల్లగా ఆయన ఉంటుంటాడు అనమాట. అది అనమాట. అట్లా ఆ విధంగానే అట్లా భావన చేసుకుంటే సరిపోతుంది. అది సరే. ఆ వ్యాస మహర్షి గారు వచ్చారు. ఈయన ఏమిటంటే ఇక్కడ చెబుతున్నాడు అనమాట. పూర్వం ఇక ముందు చెప్పినట్టు ఈ కర్మఫల ప్రదాత ఈశ్వరుడు అనగా పరమాత్మ అని చెప్పాం. కర్మలు చేయించడానికి కూడా ఈశ్వరుడేను, అది విశేషం. కర్మలు చేయించేది ఆయనేను, కర్మ ప్రేరణ, కర్మల యొక్క ఫలాన్ని ఇచ్చేది కూడా ఆయనేను. ఈ రెండు అదే. ఆయనకి ఏం తట్టిందని అంటే ఒకళ్ళకి ఒక మామిడి చెట్టు వేస్తే బాగుంటుంది, మామిడి ఫలాలు వస్తాయి, దానివలన అన్ని విధాల లాభాలేను. కాబట్టి ఆ విధంగా చేశాడు. ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వచ్చేది పండు ఫలం అనగా మొట్టమొదటి సంకల్పం కలిగించేది ఆ పరమాత్మయే. ఆ పరమాత్మయే ఆ సంకల్ప ఫలాన్ని కూడా ఇచ్చేది కూడా ఆ పరమాత్మయే అని
ఆ వ్యాసుల వారు అని చెబుతున్నాడు, అంతా ఈశ్వరుడేను అని చెబుతున్నాడు. అందుకనే గీతలో ఆయన చెప్పాడు ఏమిటనంటే నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్, నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. నీవు నిమిత్త మాత్రుడురా ఓ అర్జున, నీవు మొత్తం నడిపేదంతా నేనేను, పేరుకు మాత్రం నీవు యుద్ధం చేస్తున్నట్టుగా కనబడుతూ ఉంటుంది అంతా, చివరికి ప్రయోజనం అంతా కూడా దాని ఫలం అంతా ఇచ్చేది కూడా నేనేను, నువ్వు కేవలం నిమిత్త మాత్రుడివి. అందుకనే లోకంలో ఇప్పుడు కూడా ఏముందండి మనం అంతా నిమిత్త మాత్రులము, అంతా పరమాత్మయ్య నడుపుతుంటుంటాడు అని కొంతమంది పెద్దవాళ్ళు అంటుంటారు. అంతటి అంటే భగవద్గీతలో ఉన్నటువంటి ఆ సారము కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తుంటారు అన్నమాట. ఆ కర్మకి కారణము ఆయనేను, కర్మ ఫలానికి కారణము ఆయనేను, కర్మ చేయిస్తున్నది ఆయనేను, సమస్తము ఆయన, సర్వము ఆయన అని వ్యాసుల వారు అంటున్నారు. అని పూర్వసూత్రంలో కర్మలు ఈశ్వర ప్రేరితములని చెప్పినట్లుగాని ఇక్కడ కూడా వ్యాస మహర్షి గారు కర్మలు ఈశ్వర ప్రేరితములనే చెబుతూ ధర్మ అధర్మాలు చేయించేవాడు కూడా ఆయనేను. ఇప్పుడు ధర్మము అధర్మము రెండు పదాలు వచ్చినాయి అని ఇక్కడ ఏం చెబుతున్నాడంటే కౌశీతికి బ్రాహ్మణంలో చెబుతున్నది, ఎవడు సాధు కర్మలు చేస్తాడో, సాధు కర్మలు అసాధు కర్మలు రెండు, సాధు అసాధు. సాధు కర్మలంటే తెలిసిందే, సాధు కర్మలంటే సజ్జనమైనటువంటి హితమైనటువంటి కర్మలు అనేటువంటి తెలిసిందే, జ్ఞానపూర్వకమైనటువంటి కర్మలు, లోకహితమైనటువంటివి, ఇట్లా ఇటువంటివి. అసాధు అంటే వీటికి వ్యతిరేకమైనటువంటి కర్మలు. కాబట్టి సాధు కర్మలు చేసేటువంటి వాడు పుణ్యలోకాలకి, అసాధు కర్మలు చేసేటువంటి వాడికి అధోలోకాలకు వెళతాడు అని చెబుతున్నారు. ఈ విషయం కూడా ఎక్కడంటే మనకు భగవద్గీతలో వచ్చిందనమాట. యో యో యాం యాం తనుం భక్త శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామి అహం. ఎవరు ఏ భక్తులు ఆ దేవతల్ని శ్రద్ధతో ఆరాధిస్తున్నారో ఆ దేవతల ఎందే ఆ భక్తి శ్రద్ధలు కలిగేటట్టుగా నేనే చేస్తుంటా. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఆయన ఉన్నాడండి, ఆయన ఆంజనేయ స్వామి అని అంటే పరమభక్తి. ఆంజనేయ స్వామి అంటే మియాపూర్లో ఉంటాడు ఆయన, చాలాసార్లు మా ఇంటికి వచ్చాడు. ఆయన పేరు కూడా శర్మగారు. ఆయన బాగా ఆంజనేయ స్వామి అంటే సరే అంటే అర్థం ఏదో అంటారు చూసావు, పంచప్రాణాలు అది అట్లా అనమాట. అయితే ఇటీవల సంవత్సరం నుంచి ఏమిటి ఈయన ఇట్లా మారిపోయినాడు అని అనిపించింది. ఇప్పుడు ఏం పెడుతున్నాడంటే పోస్టింగ్స్ అన్నీ దత్తాత్రేయుడు పెడుతున్నాడండి. నేనేమో ఏమిటయా నువ్వు అంతా ఆంజనేయ స్వామిలో పడిపోయినావు, అందుట్లో ఆయన 10 మందికి చాలామందికి ఆ సుందరకాండలు కూడా పంచాడు కూడా, నా దగ్గర నుంచి తీసుకుపోయి ఆ సుందరకాండలు కూడా పంచాడు కదా. చాలా గొప్ప భక్తుడు, ఆంజనేయ స్వామి భక్తుడే ఆయన. ఇప్పుడు దత్తాత్రేయుల్లో పడ్డాడు. ఏమిటి నేనండి, సరే మనం ఏంటంటే ఎట్లయినా సరే ఆ పరమాత్మ అనేటువంటి వాళ్ళు ఒకళ్ళే కదా అనగా అర్థం ఏమిటి, ఆయన వదిలేసేది ఈయన పట్టుకున్నాడు అంటే ఎట్లా ఏమిటింది, ఆయనకి ఏదో ఇక్కడ ఏదో గుణం కనపడ్డది, అంతకన్నా ఎక్కువ గుణం. మనం కూరగాయలు కొనేటప్పుడు ఇవి బాగున్నాయా అవి బాగున్నాయా, లేకపోతే వాటిలో ఏరుకొని ఎట్లయితే మనం తీసుకుంటామో అట్లా అనమాట, అదని పట్టుకున్నాడు. కానీ ఇక్కడ ఏంటంటే పరమాత్మ ఒకటేనయ్యా, నువ్వు ఏ పడవ పట్టుకున్నా అక్కడికి ఒడ్డుకు చేరొచ్చు, అట్లా పరమాత్మ ఒకటి, నువ్వు ఆంజనేయ స్వామి పట్టుకున్నా, దత్తాత్రేయుని పట్టుకున్నా, పట్టుకున్నా అందరినీ ఒకటేనా, నువ్వు పట్టుకోవడంలో ఉంటుంది నీ శ్రద్ధ అనే పదం ఉపయోగించాడు. అది అందుకని శ్రద్ధాత్రయ విభాగ యోగం అని మనకు గీతలో కూడా వచ్చింది. అది ఆ శ్రద్ధ అనేటువంటిది కూడా 3 విధాలుగా ఉంటుంది. త్రిగుణముద్రములు ఎట్లయితే ఉన్నాయో ఆ త్రిగుణాత్మకమైనటువంటి శ్రద్ధ అట్లా ఉంటుంది, అలా ఉండాలి శ్రద్ధ అని కూడా మన గీతలో కూడా వచ్చింది అనమాట ఇక్కడ, అట్లా అనమాట ఇది. కాబట్టి భక్తుడు ఏ ఏ రూపములు చేస్తాడో అట్లా ఈ విధంగా చెబుతున్నాడు. ఆ పరమాత్మను ఆరాధించితే అని అర్థం. ఇప్పుడు వ్యాసుల వారు ఏం చెబుతున్నారు, ఆ పరమాత్మను ఆరాధించడము, సాధు కర్మలు
అసాధు కర్మలు చేస్తే పుణ్యలోకాలు ఇవన్నీ ఉన్నాయని అన్నారు కదా. ఇక్కడ ఏం చెబుతున్నారనమాట, ఆ పరమాత్మను ఆయా రూపములతోటి ఆరాధించటము శ్రద్ధాం అనేటువంటి మాటను చెబుతున్నారు ఇక్కడ. ఎవరు? వ్యాసుల వారు. ఈ వ్యాసుల వారు చెబుతున్నటువంటిది కూడా కర్మలను చేయించడానికి ఇక్కడ అది చెబుతున్నాడు. జైమిని గారి కర్మకాండలో వాళ్ళేంటి, ఈ కర్మలను చేయించేది త్రిగుణములేను, పరమాత్మ కాదు. ఈయనేమంటున్నాడు, కర్మలను చేయించేది ఈశ్వరుడేను. ఇది ఇక్కడ చూసుకోండి, ఇక్కడ తేడా వచ్చింది ఇద్దరికి. కర్మలను చేయించేది ఈశ్వరుడే అని వ్యాసుల వారు, కర్మలను చేయించేది ఒక ధర్మవధనం అంటే త్రిగుణముల వల్లనే జరుగుతూ ఉంటుంటుంది కర్మ. ఆ త్రిగుణముల వల్లనే జరుగుతూ ఉంటుంటాయి ఈ కర్మలు కూడా అని చెబుతుంటారు. అందుకనేగా మనకు దీనిలో దేవీ హేష గుణమయి అని కూడా వచ్చింది, అది గీతలో. ఈ గుణములు ఎటువంటివి అంటే దైవ సంబంధము దివ్యత్వమైనటువంటి ఈ త్రిగుణాలు అని. ఈ త్రిగుణాలు ప్రేరేపిస్తాయి, ప్రేరేపించినప్పుడు వీడు కర్మలు చేస్తాడు అని ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చినాయి అనమాట. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే, జైమిని గారు ఏమంటారనంటే, ఈ కర్మలను ప్రేరేపించేది కూడా త్రిగుణములేను, అవే ఈ కర్మలు రకరకములైన కర్మలు ఇవి. ఈ కర్మలు కూడా ఏ కర్మలు చేస్తే అటువంటి ఫలాలే వస్తుంటుంటాయి అని ఆయన చెబుతున్నాడు. అయితే మనకు వ్యాసుల వారు ఏమంటున్నాడు, ఇవి చేయించేది ఎవరు అనేటువంటిది ఆ పరమాత్మ. ఇది ఇక్కడ వీళ్ళిద్దరికి తేడా వచ్చింది. అది కుండని తయారు చేయాలి, ఆ కుండను తయారు చేయాలి అని అంటే అన్నీ అక్కడ పెట్టేశారు. మట్టి, దానికి సంబంధించిన వస్తువులు అంటే అర్థం ఏమిటి, మట్టి వస్తువులు ఇవన్నీ అంటే త్రిగుణాలు, ఇవి త్రిగుణాలు, అవన్నీ అక్కడ పెట్టేశారు. పెట్టేసి కుండ తయారు కావాలి. కుండ తయారు కావాలంటే ఎట్లా అవుతుంది, కులాలుడు చేయాలి కదా, కులాలుడు చేయాలి. ఆ కులాలుడు చేసి అక్కడ పెట్టాడు. ఇప్పుడు త్రిగుణములు ఉన్నాయి, అక్కడ పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ ఏం చేశాడు, త్రిగుణములు అనేటువంటి మాయ, ఇవి మాయ ఇంకో మాట, ప్రధానం ఇంకోటి, వీటిని తన వశం చేసుకొని, అలానే కులాలుడు కూడా ఏం చేస్తాడు, ఆ వస్తువుల్ని తన వశం చేసుకుంటాడు. వశం చేసుకోవటం అంటే వాటిని ఎట్లా నడిపించాలి అని అవన్నీ. ఇప్పుడు బాగా తెలియని వాడు ఉంటాడు అనుకోండి, అక్కడ వాడికి ఏది ఈ తయారు చేయడం, కుండ తయారు చేయడం తెలియదు, వాడికి చేత కాదు. వాడిని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాం, చేయరా అన్నాం, వాడికి ఏం తెలియదు, నాకేమి తెలియదు అని చెప్తాడు వాడు. వస్తువులు అవే, వస్తువులో మార్పు ఏమి లేదు. తయారు చేసేవాడిని తీసుకొచ్చి అక్కడ పెట్టాం, వాడు చకచకా చేసేస్తుంటాడు. వాడు ఆ మట్టిని కలపటం, ఎన్ని నీళ్ళు పోయాలి, అసలు మట్టి సరైనది అవునా కాదా, ఇట్లా ఓ రకరకాలతో వాడికి నాలెడ్జ్ ఇదంతా అనమాట. ఈ నాలెడ్జ్ అంతా తోడేసి టకటక ఒక గంట అంతా తయారు చేసి అక్కడ పెట్టేశాడు. వీడికి ఉన్నది వీడికి తెలుసు, వీడికి తెలియదు. అంటే తెలియని వాడికి వశం కాలేదు అని అర్థం. అనగా తెలిసినటువంటి వాడికి వశమైనవి, అలానే పరమాత్మకి వశం అవుతాయి ఇవి. పరమాత్మకి తెలుసు వీటిని ఎటు వంచాలనో అట్లా వంచుతాడు. మనకు ఆ వస్తువులు తయారు చేస్తుంటారు చూడండి, బంగారం తీసుకెళ్ళిస్తే ఆ బంగారం వాడు ఎటు వంచాలో అటు మనకి విచిత్రంగా ఉంటుంది. కాసేపు కూర్చొని చూస్తుంటుంటే ఆ వస్తువును వాడు సాగదీసి ఇవన్నీ చేస్తుంటుంటే, ఓ ఇట్లా తయారైపోయిందే, ఈ గంటలో తయారైపోయిందే ఇది వస్తువు ఇట్లా అని అనిపిస్తుంది. అంటే ఏంటనమాట, ఆ రూపం ఉన్నది, ఆ వస్తువు యొక్క రూపం తన వశంలో ఉంటుంది. అది పరమాత్మ. కాబట్టి పరమాత్మ అనేటువంటి సుప్రీం అని మనకు ఈయన చెప్పటం. అది ఆయనేమో అట్లా. సరే, ఈ విధంగా ఆ మండన మిశ్రుడు ఇలానంటే కర్మాచరణ వల్ల నేను అంతా కూడా జరిగేటువంటిది. మీరు చెబుతున్నటువంటి ఆ పరమాత్మ ఉన్నాడు చూశారు, ఆ ఒక్కడే ఈ విధంగా చెబుతున్నారే, ఎట్లా కుదురుతుందండి? పైగా అభేదం అని చెబుతున్నారు. అభేదం అని చెబుతుంటే జీవుడికి ఉన్న సుఖ లక్షణాలు, దుఃఖాలు, ఏడుపులు అన్నీ ఉన్నాయి వీడికి.
ఇవన్నీ పరమాత్మ కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి పరమాత్మ ఏడుస్తుంటుంటాడు, పరమాత్మ ఏడుస్తుంటాడు, నవ్వుతుంటుంటాడు. కాబట్టి అటువంటి ఏం పరమాత్మ అయ్యా. కాబట్టి మీ వాదం సరైనది కాదని కొట్టివారేసేసి ఆ మండన విసురుడు ఉదాహరణతో కూడా చూపించాడు, ఉదాహరణ కూడా పెట్టేశాడు. ఇది అర్థం అని చెప్పేసేసాడు. ఆయన ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి తత్వమసి అనేటువంటిది ఏంటో తెలుసా అండి, అది ధ్వనిగర్భితమైన పదమేమో కాదది, అది లక్ష్యార్థంతో ఉన్నటువంటిది. ధ్వనిగర్భితమైన పదాలు వాక్యాలు ఇవన్నీ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. కానీ ఇది అట్టి కాదు, ఇది డైరెక్ట్ మీనింగ్ కదా, డైరెక్ట్గా చెబుతున్నాడు ఈయన. తత్వం అసి, తత్వ ఆ బ్రహ్మమే త్వం, నీవు అసి ఉన్నావు, అంతే, ఇంకేం లేదు. అక్కడ ధ్వని లేదు, ఏమి లేదండి, లక్ష్యార్థమేను. మీరు ఏం చేస్తున్నారు, మీరు చెప్పేవన్నీ కూడా ధ్వనిగర్భితమైన అర్థాలు పట్టుకొని ఇది కూడా చెబుతున్నారు. ఎట్లా కుదురుతుందండి అని ఈయన మొదలుపెట్టాడు, ఆయన పెట్టాడు, ఈయన మొదలుపెట్టాడు. చివరికి ఏంటంటే సరే మార్పులు వచ్చింది అనుకో. చివరికి గమ్మత్తు ఏమిటంటే గొప్ప విశేషం, ఇక్కడే తెలుసుకోవాల్సింది గొప్ప విశేషం చెప్పి చివరికి ఆయన మండన విశ్రుడి మెడలో ఉన్నటువంటి హారం వాడిపోయింది. వాడిపోయేటప్పుడు ఓడిపోయినాడు అనేటువంటి విషయం తెలిసింది. తెలిసిన ఆయన అయ్యా నేను ఓడిపోయినాను, నీకు పాద నమస్కారం అనొచ్చు కదా, అనలేదండి. అనకుండా ఏం చేశాడంటే, నా గురువు అయినటువంటి జైమిని గారు ఇలా చెప్పాడు, ఇలా నేను ఆయన యొక్క అనుయాయుండి, అయినా నేను ఇప్పుడు జైమిని గారిని పిలుస్తాను అన్నాడు. ఆ జైమిని గారిని ధ్యానం చేసేటప్పుడు జైమిని మహర్షి వచ్చి కూర్చున్నాడు. ఆ జైమిని మహర్షి గారు వచ్చి కూర్చొని అంతా చెప్పేసేసాడు. ఏం లేదో నేను చెప్పినటువంటి సూత్రాలలో బ్రహ్మజ్ఞానం కూడా ఉంది, ఇదిగో ఇట్లా ఇట్లా ఉంది. ఈ పక్కన కూర్చొని శంకరులు ఎవరో తెలిసిన పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరుడు ఈ రూపంలో వచ్చి కూర్చున్నాడు అని చెబితే అప్పుడు నమ్మాడు. అంటే గురువు గారు చెబితే నమ్మాడు. పుష్పహారం వాడిపోయినా నమ్మల. ఇది అక్కడ అది. ఆ ఉభయ భారతం ఏం చేసింది, మెళ్ళో పూలదండ వేసింది కదా. ఈ పూలదండ ఎవరైతే వాడిపోతుందో వాళ్ళు ఓడిపోయినారు కానీ అంతటితో సరిపోయింది కదా, ఒప్పుకోవచ్చు కదా, ఒప్పుకోవాలి. గురువుగారు రావాలి, గురువుగారు చెప్పాలి. చివరి గురువుగారు అంతా వివరించి ఆ శంకరులు అంటే ఎవరో చెప్పుకుంటూ అన్నీ చేసిన తర్వాత అప్పుడు ఆ శంకరస్వాముల వారిని శరణు అని ఆయన పాదములు సాష్టాంగ నమస్కారం చేసి ఆయన గురించి అంతా స్తుతి చేస్తాడు. అప్పుడు ఈ భేదవాదం పోయి అభేదవాదంలోకి వచ్చి ఈ వేదాంత తత్వం మీద ఆయనకి పరినిష్ఠితమైనటువంటి శ్రద్ధ ఏర్పడేటప్పుడు ఇప్పుడు గమ్మత్తుంది, ఇంకా చాలా గమ్మత్తు. ఆయన భార్య ఉంది ఉదయ భారతి. మరి భర్త ఓడిపోయినాడు అనేటప్పటికల్లా తనకేమనిపిస్తుంది అని అంటే, ఓ ఇది చిన్నతనం అనిపిస్తుంది కదా, తనకి చిన్నతనం అనిపిస్తుంది. అందుకని ఏం చేసింది, ఆమె ఆలోచన చేసి, ఏమా నాతో సంవాదం చేయి చూద్దాం అన్నాడు. చూసుకోండి ఎట్లా ఉభయ భారతి నాతో సంవాదం చేయదు అనేటి, అమ్మ నువ్వు సరస్వతీదేవి, నీతో సంవాదం చేయటం అనేటువంటిది కుదరదులే. కాదు, చెయ్యొచ్చు. వెనక గార్గి మనకు బృహదారణ్యకోపనిషత్తులో వచ్చింది కదా, గార్గి. అట్లా ఇటువంటి ఉదాహరణలు చెప్పి చేయొచ్చు. సరే అని అన్నారు. సరే అనేటప్పటికీ ఆమె సిద్ధమైంది. ఆమె ఏం ఆలోచించింది అని అంటే, ఈ స్వామిని ఓడించటం అనేటువంటిది అయ్యే పని కాదు, అది గ్యారంటీను, దానిలో తిరుగులేదు. ఈయనని పడగొట్టాలంటే ఒక్కటి ఉన్నది, ఒక ఉపాయం. ఏమిటంటే ఇతను చిన్నతనంలోనే సన్యాసం పుచ్చుకున్నాడు. సన్యాసం పుచ్చుకున్నటువంటి వాడు బ్రహ్మనిష్ఠుడు ఈయనటువంటి వాడు. ఇటువంటి ఆయనకి ఏమాత్రము కామమునకు అనగా మన్మథ సంబంధమైనటువంటి విషయములు ఏమీ తెలియదు, అపర నైష్ఠికుడు. కాబట్టి ఈయనను పడగొట్టాలంటే కామశాస్త్రాన్ని ఉపయోగించాలి. కామశాస్త్రం ఉపయోగిస్తే ఇంకేం చెబుతాడు, చెప్పలేడు. నేను చెప్పలేదు, నాకు తెలియదు అని అంటాడు. ఎందుకంటే శాస్త్రంలో కామశాస్త్రం కూడా ఉందిగా, సర్వశాస్త్ర అన్నది కదా, మరి కామశాస్త్రం కూడా ఉందిగా. ఇక్కడ చిక్కుతాడు ఈయన. అది ప్లాన్. ఆ ప్లాన్ వేసేసింది. అప్పుడు ప్రశ్న వేసేసేపటికి ఈయన ఏంటి తెలియదుగా. తెలియకపోయినా అలానే ఉండి, అమ్మ ఈ సందర్భంలో
ఆ, ఈ వాదంలో ఒక జనరల్ పాయింట్ ఒకటి ఉందమ్మా. ఏమిటంటే వాదం మధ్యలో ఆపచ్చు. ఎంతవరకు అయితే ఆపచ్చు అంటే ఒక నెల రోజులు ఆపచ్చు అని ఒక సిద్ధాంతం ఉంది. కాబట్టి నెల రోజులు నేను గడువు అడుగుతున్నాను. కాబట్టి ఆ నెల రోజులు నాకు గడువు ఇవ్వు, నీ ప్రశ్నలకు సమాధానం చెబుతాను కామశాస్త్రం గురించి అంటాడు. సరే తథేతి అంటుంది. ఇంక దీనిలో సంస్కృతంలో ఎక్కడైనా సరే మనకు మామూలుగా ఓకే ఎస్సులు అంటుంటాం, కానీ వీటిలో తథేతి అంటారు. అది తథ ఇతి తథ ఆ విధముగా అవుగాక అని అర్థం అనమాట. సరేనండి. సరేనేటప్పుడు ఈయన ఆకాశ మార్గంలో యోగశక్తి ఉంది, వర్రన శిశుతో ఆకాశంలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళి ఒక చోట ఇక పరకాయ ప్రవేశం చేయడానికి సిద్ధమైనాడు. అప్పుడు పద్మపాదాచార్యులు వారు పరకాయ ప్రవేశం చేస్తే అయ్యా కొన్ని అనర్థాలు జరుగుతాయని ఒక పరకాయ ప్రవేశం చేసే సందర్భంలో ఇట్లా ఉన్నదనే కథ చెబుతున్నాడు. అది సాగుతూ ఉన్నది. ఇక్కడ ఎందుకనంటే విశేషమైనటువంటి ఎందుకు చెబుతున్నారంటే ఈ శంకర విజయంలో ఇవన్నీ ఒక సౌందర్య లహరిలో ఒక పద్యం పెట్టాను. దానిలో ఏంటో కనుక్కోండి అని అంటే వాస్తవానికి ఎవరికి తెలియదు. నేను రాసిన వ్యాఖ్యానంలో కూడా ఏదో సహజంగా కొద్దిగా మాత్రమే రాశాను. వాస్తవానికి అది ఎవరికి తెలియదు. అది ఎవరికి భవానిత్వం దాసే మది వితర దృష్టిం సకరుణాం. భవాని త్వం, త్వం భవాని అనేది తత్, తం తత్ త్వం అక్కడ స్టార్టింగ్లోనే మొదలైంది. అది శంకరులు అట్లా మొదలుపెట్టాడు. తత్వమసి అది అక్కడ అర్థం. ఆ తత్వమసిని అభేదాన్ని దాంతో మొదలుపెట్టి చెప్పాడు. అది అదేనమాట అంత గొప్ప విశేషం. ఆ తత్వమసి అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాలంటే గురువుగారి దగ్గర చేరి కనీసం ఒక నెల రోజులన్నా చేయాలి. ప్రస్తుత కాలంలో చేస్తే అధ్యయనం చేస్తే ఏదో కొంత అర్థం అవుతుంది. అది ఛాందోగ్యోపనిషత్తులోనే గురువుగారు అంటే ఇక్కడ తండ్రి కుమారుడికి చెప్పేటప్పుడు 8 రకములుగా 8 విధాలుగా తత్వమసి శ్వేతకేతో తత్వమసి శ్వేతకేతో అని 8 సార్లుగా 8 వివరణలతోటి చెప్తాడు. అంత గొప్పది. అందువలన తత్వమసి అనేది ఛాందోగ్యంది. ఆ ఛాందోగ్యం సామవేదానికి సంబంధించింది. కాబట్టి సామవేదము 3 వేదాల్లో అత్యంత ప్రధానమైనది. ఎందుకంటే పరమాత్మని గురించి చెప్తున్నాడు అభేదవాదం. కాబట్టే భగవద్గీతలో వేదానాం సామ వేదోస్మి అన్నది అందుకనే. మిగిలిన వేదాలు ఉన్నాయి కదా అనకుండా ఇదేం చెప్పాడు. అనగా ఏంటి? సాక్షాత్గా నా పరబ్రహ్మ తత్వాన్ని చెప్పినటువంటి వేదం సామవేదము. అదే అంత గొప్ప విశేషం. అలా చెబుతూ ఇంతటితోటి దీనిలో విశేషంగా ఈ భక్తిని గురించి చెప్పుకుంటూ కూడా ఆ భగవద్గీతలో ఉన్న 2 శ్లోకాలను ఉదాహరించారు. 2వ శ్లోకం సతయా శ్రద్ధయా యుక్త తస్య ఆరాధన సమీహతే లభేచ తత కామాన్ మయైవ హితాన్ అని ఆ శ్రద్ధాభక్తులను అతడు నా వల్లనే భోగాలన్నీ కూడా నేనేను అని చెప్తున్నాడు. సర్వం అందుకనే చాలా చోట్ల మయైవ అహమేవ అనే పదాలు భగవద్గీతలో కనపడుతూ ఉంటాయి. అట్లా అనమాట. అహము అనేటువంటిది, నేను అనేటువంటిది, మామేవ నేనే అనేటువంటి పదాలు ఎవరికి ఉపయోగించాలి అని అంటే ఆ పరమాత్మకే ఉపయోగించడం సరిపోతుంది. మనకి మామూలుగా అహమేవ మమైవ అనేటువంటి వాటికి పనికిరాదు. అందువలన అట్లా అనమాట. ఆ శ్రద్ధాభక్తులు అనేటువంటివి ఉండాలి. ఉంటేనే ఆ శ్రద్ధాభక్తుల వలన సమస్త భోగాలు కూడా నేనే ఇస్తున్నాను. కాబట్టి ఆ పరమాత్మను శ్రద్ధాభక్తుల అనుసరించితే ఆయా కర్మఫలాలు కూడా ఇస్తూ ఉంటుంటాడు శ్రద్ధయాతోటి. అందుకని శ్రద్ధయా దేయం అశ్రద్ధయా అదేయం. శ్రద్ధతో చేయము అశ్రద్ధతో చేయవాకుము అని చెప్పాడు. అది చాలామందికి శ్రద్ధ అనేటువంటిది లోపించి చేస్తున్నటువంటి కర్మలు కనపడుతూ ఉంటుంటాయి. అంతే వాళ్ళకి తెలియక ఆ విధంగా చేస్తుంటారు. శ్రద్ధ అనేటువంటిది ఒకసారి ఏమైంది అంటే ఒకసారి చూశాను నేను, ఎవరో చెప్పారట భగవద్గీత చదువుతుంటుంటేట తవ్వు కొట్టుకుంటారు ఇంట్లో అని చెప్పారట ఎవరో. ఆ ఇంట్లో బొమ్మ ఒకటి ఉంది. ఈరోజు కృష్ణుడు అర్జునుడు ఉన్న రథం మీద ఉన్నట్టు బొమ్మ ఆ ఇంట్లో ఉంటే ఆ బొమ్మలు కనుక ఇంట్లో కొట్టుకుంటారు మీరు అని ఎవడో చెప్పాడు. చెబితే ఆ బొమ్మ తీసుకొచ్చి గుళ్ళో పడేశారు. ఒక 2-3 గుళ్ళో పడేశారు. అది చూసుకోండి. శ్రద్ధ కాదు అక్కడ, అశ్రద్ధ. అంటే ఏమిటో విషయం అనేటువంటిది తెలుసుకోకుండా ఎవరేది పడితే చెబితే దాని గురించి తెలుసుకోకుండా చేస్తే అది ఏమవుతుంది? ఈ కర్మ ఇందాక అనుకున్న అసాధు కర్మ అంటారే, అసాధు కర్మ వలన వాళ్ళు అనుభవించాల్సినటువంటి అధోగతి పడతారు.
అది ఎంత గొప్పది, అది పండితుల చేత మరి లోకమంతా ఆరాధించేటువంటి దాన్ని తీసుకొచ్చి ఏం చేశారు, అవతల పారేశారు. ఇట్లా వాళ్ళకి ఇది అజ్ఞానం అనేటువంటిది అనమాట ఇది. అందుకనే సౌందర్యలహరిలో అవిద్యానామంత తిమిరమిహిర ద్వీపనగరి అందుకనే చెప్పింది. అవిద్య అనేటువంటిది పోవాలంటే అది చదువుతుంటే కాదు, ఊరే చదువుతూ 100 శ్లోకాలు అప్పచెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమిట్రా ఇదేనంటే ఏమో అప్పచెప్పమంటే అప్పచెప్పేస్తామంట. అందుకని దానిలో ఉన్నది ఎంతో పట్టుకొని తెలుసుకొని ఉంటే అప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహం జ్ఞానం లభిస్తుంటుంది అనమాట. అది అనమాట అట్లా ఈ విధంగా. కాబట్టి దీంతో ఈ ఫలం అధ్యాయం అనేటువంటిది ఫలాధికరణం అనే దానిలో మనం తెలుసుకున్నదంతా ఏమిటంటే ఈ కర్మల వలన ఫలాలు లభిస్తాయి. ఆ కర్మలు చేయించేది ఆ పరమాత్మయేను, ఆ కర్మలు ఇచ్చేది కూడా అంతా పరమాత్మయేను, సర్వం ఆ పరమాత్మయే అని బాదరాయణుడు అంటున్నారు. అయితే జైమిని మాత్రం అనేది ఏమిటేనంటే కేవలం కర్మలు అనేటువంటివే అంటాడు, కర్మలే ఇస్తుంటాయి అంటాడు. ఇక్కడే తేడా వీళ్ళిద్దరికి. జైమిని కేవలం కర్మల వల్ల నువ్వు కర్మ చేస్తే వస్తుంది అంతే అని అంటాడు, అంతవరకే. రెండో మాట పరమాత్మ అనే మాట ఉపయోగించడు. వ్యాసులు వారు ఇవన్నీ కూడా చేయించేది ఆ పరమాత్మయే, ఆ అనుగ్రహం ఇచ్చేది కూడా పరమాత్మయే అని అంటాడు. వీళ్ళిద్దరికీ ఉన్నటువంటిది, ఈ ఇద్దరిని సమన్వయపరిచినటువంటిది మనకు శంకర విజయంలో ఉన్నటువంటి శంకరాచార్య స్వామి వారు సమన్వయపరిచి చెప్తారనమాట. అట్లా అనమాట. కాబట్టి ఈ సమన్వయపరిచయం అనేటువంటిది మనకు ముఖ్యంగా తెలుసుకోవాలన్నమాట. రెండు అదే వేద భాగం అనేటువంటిది ఏమిటనమాట, వేదం అంటేనే ఆ పరమాత్మ అని, ఆ పరమాత్మ 2 భాగములుగా చెప్పుకుంటూ వచ్చాడు. కర్మకాండ అలానే జ్ఞానకాండ చెప్పాడు. కాబట్టి 2 కాండలు అవసరమే. మొదటి కాండలో ఉన్నటువంటి కర్మలన్నీ కూడా కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భు వాతే సంగోస్వ కర్మణి, దాని ప్రకారంగా కర్మలు చేసుకో అని చెప్పాడు. దానివల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. కలగటం వలన తర్వాత జ్ఞానకాండలోకి ప్రవేశించి పరమాత్మ తత్వాన్ని తెలుసుకో అని చెప్పారు. ఇట్లా ఈ విధంగా అనమాట సమన్వయం. అందువలన అది అట్లనే ఇంతవరకు తీసుకొని పూర్ణాత్ పూర్ణమిదం ఉచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమ మృత్యోర్మామృతంగమయ. ఓం సఖరా భవతు సఖనో భునక్తు శుభవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావైః. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు గురుగారు. అదే మీరు ఉభయ భారతి చెప్తున్నప్పుడు ఒక చిన్న ఆలోచన, అంటే ఆయన కాస్త సమయం అడగడం, ఆవిడ సమయం ఇచ్చి తెలుసుకొని రా అనడం చూస్తుంటే మునుపటి కాలంలో వాదం అనేది సత్య సిద్ధాంత నిరూపణకే గాని ఒకళ్ళ మీద ఒకళ్ళు గెలవడానికి వాడే ఒక పరికరంలా కాకుండా సత్య సిద్ధాంతాన్ని బయటికి తీసుకురావాలన్న ఆలోచనతోనే ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే అంత సమయం ఇవ్వాల్సిన అవసరం నీకేం రాదు పో అనే ఈ రోజుల్లో వాదం ఎలా ఉంటుందంటే అవతల వాడికి రాలేదంటే నువ్వు ఎదవని తిట్టేస్తున్నారు, అంతేగాని ఓన్లీ వాడికి తెలుసుకొని వచ్చి అప్పుడు వాడి యొక్క ఆలోచనతో వాడు ఏం చెప్తాడో విందామన్న భావన లేదు. సాధారణంగా నీకెంత తెలుసు నాకెంత తెలుసు అన్నాడే గాని అది అందులో సత్యం బయటికి తీసుకురావాలి, దాన్ని ఆవిష్కరించాలి అన్న విధేయత లేదు. కాబట్టి ఇది ఇట్లాంటిది వింటే ఒక ఆలోచన వస్తుంది. వాదం ఎంత పవిత్రంగా. ఇప్పుడు ప్రస్తుత కాలంలో అంతే. ఇప్పుడు ప్రస్తుత కాలంలో 4 రోజులు గడువు అడిగాడంటే ఓ వీడికేం రాదురా అని అంటారు. ఇప్పుడు ప్రస్తుత కాలం ఎట్లా ఉంటుందంటే అలా ఉండిపోయింది. అప్పుడు అవును జల్పం వితండ అవునవును అవును ఇప్పుడు కాలంలో లేదు అది. కానీ ఇప్పుడు కాలంలో నేను మనకు శాస్త్ర చర్చలో అప్పుడప్పుడు చూశాను కదా, మన ఒక 3 ఏళ్ల క్రితం మన కృష్ణారావు గారు ఉన్నప్పుడు అనమాట, వాళ్ళందరూ మన గోపాలకృష్ణమూర్తి గారు ఆయన హెడ్గా కూర్చున్నారు, 10 మంది కూర్చున్నారు. అన్నీ నాకు కూడా అనిపించింది అంటే ఒక లోపం ఒకటి కనిపించింది. ఎంతసేపటికి ఏంటంటే పరిచ్ఛిన్నానికి వ్యతిరేకం అపరిచ్ఛిన్నం, పరిచ్ఛిన్నం అనేటువంటి దానికి అపరిచ్ఛిన్నం, ఎంతసేపటికి అపరిచ్ఛిన్నం పరిచ్ఛిన్నం ఇవి 100 సార్లు వచ్చింది. వాళ్ళు ఎంతసేపటి ఆ 10 మంది కూర్చొని ఏదో గూడు పుఠాణిలాగా కనపడుతున్నారు. కానీ జనానికి ఒక గూడు పుఠాణి ఇక్కడ ఏదో జరుగుతుంది మాట్లాడుతున్నారా అని అనుకుంటారు. కానీ
ఇక్కడ బ్రహ్మ విద్యను గురించి మాట్లాడుతున్నారు, ఇది ఒక గొప్ప విశేషం అనేటువంటిది వాళ్ళు ఎవరు గుర్తించలేరు. దానికి ముఖ్య కారణం ఏంటంటే అసలు ఎవరికి ఇది లేదు, అది లేదు. తర్వాత రెండోది ఏంటంటే దానికి ఆ వాతావరణానికి ఎవరు ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు అలవాటు పడట్లేదు. దానికి అసలు ఎవరు వాటి మీద ఇంట్రెస్ట్గా ఇది అనేటువంటిది లేరు. అందుకనే ఆయన అన్నాడు, డీజీపీ అన్నాడు, అరవిందరావు అన్నాడు, అయ్యా దీనిలో ఉండేటువంటిది మీరు ఇంతసేపు చెప్పుకుని దీనిలో ఉన్న క్రీమ్ ఉన్నది చూశారు, ఆ క్రీముని తీసుకొచ్చి నెమ్మదిగా అందిస్తే 10 మందిలో ఒకడైనా పట్టుకుంటాడు. అప్పుడు బ్రహ్మసూత్ర భాష్యం అంటే ఇది కావాలని తెలుసుకుంటాడు. ఇప్పుడు బ్రహ్మసూత్ర భాష్యం పుస్తకం దగ్గర పెడితే ఇదేమిటో భగవద్గీత వచ్చిన వాడికి కూడా బ్రహ్మసూత్ర భాష్యం పుస్తకం అక్కడ పెడితే నాకు తెలియదని ఎప్పుడు చూడలేదే అని అంటాడు. అట్లా ఉన్నారు. ఇప్పుడు అరవిందరావు గారు అందుకే భగవద్గీత కూడా అందరికి క్లాసులు చెప్తూ మొత్తానికి ఆయన ఏంటంటే దీంట్లో సాధన చేస్తున్నారు ఇంకా. అవునవును, అవును, తెలియాలి వాళ్ళందరికీ. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ కర్మలు చేస్తుంటారు చూశారు, వీళ్ళు కర్మలు చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఇదంతా పరమాత్మ యొక్క ప్రేరణ అనేటువంటిది చాలా తక్కువ మంది. ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిల్లో అదే కదా ఉంది, మొత్తం పరమాత్మ చేస్తున్నాడు ఇది ఈ కర్మ అయినటువంటిది ఇట్లా అనేటువంటి భావం చాలా తక్కువ మంది వాళ్ళకి. అట్లా అనమాట అది. అంటే ఒక ఆలోచన గురువు గారు, అంటే ఇంట్లో కూడా మన శాస్త్రంలో కర్మ అనేది కర్మ కానీ మంత్రం కానీ అర్థం తెలుసుకొని చేస్తే ఒక ఫలితం, అర్థం తెలియకుండా చేసినా ఒక ఫలితం, అర్థం తెలియకపోయి చేసినా కానీ అసలు ఫలితం లేదని చెప్పలేము. అంటే వేదమే చెప్తోంది కదా, అర్థం తెలిసి చేసినా శబ్దార్థాలు కలిసి చేస్తే చాలా నిశ్చితమైన ఫలితం ఉంటుంది, లేకపోయినా ఫలితం వస్తుంది అన్నప్పుడు కొందరు ఎలా ఆలోచిస్తున్నారంటే ముందు వీడిని చేయనిద్దాం, కొద్దిగన్నా అది చేయడం వల్ల కాస్త ఫలితం వస్తుంది, దాన్ని అర్థం తెలుసుకొని చేస్తే విస్తారమైన ఫలితం ఉంటుంది. అసలు చేయకుండా ఉండడం కన్నా ఏదో ఒకటి మొదలెట్టి తర్వాత నిదానంగా దాంట్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు మాకు ఎలా చెప్తున్నారో అలా మాకు సంస్కృతం గురించి అంత మీరు మాకు అర్థమయ్యేలా చెప్తున్నారు, లేకపోతే భాష్యం చెబితే మాకేంటి అంత పెద్దదే కదా. కాబట్టి కారణంగా అగ్ని మనం తెలిసి ముట్టుకున్నా అగ్ని పట్టుకునే విధానం ఉంటుంది. అది చాలా కరెక్ట్ ఎగ్జాంపుల్. అవును, అట్లానే. గురుగారు 22వ శ్లోకం గురించి చెప్పారు, సౌందర్య. అదే మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం కరెక్ట్ గానే పంపించాను. అదే పంపించా కదా, సమాధానమే మీరు చెప్పారు. అట్లానే తత్వమసి ఆ తత్వమసి తోటే ఆ శంకర్లు మొత్తం తత్వమసి కోసమే పుట్టాడు. అసలు ఆయన చదివితేనే అర్థమవుతుంది. శంకర్లు చేసింది అభేద సిద్ధాంతం కదా, అద్వైతవాదం కదా, అద్వైతం కదా తత్వమసి, దానికోసమే ఆయన జన్మించాడు అని. అందుకని ఆ 22వ శ్లోకం ఆ శంకరులకి అంత విశేషంగా చెప్పాడు. అది ఆ 22వ శ్లోకంలో తత్వమసి భవానీ తత్తు త్వం తత్తు, అది అట్లా అనమాట. అట్లా ఇంకేముంది, ఇంకా సోమవారం అంటే రేపు ఇక్కడ వినాయక చవితి, రేపు వినాయక చవితి ఇక్కడ ఇక నెక్స్ట్. ఎందుకంటే వినాయక చవితి తర్వాత నేను చెప్పచ్చు, కానీ తర్వాత మీరు ఈ వినాయకుడు దీనిలో ఉంటారు కదా, 5 రోజులు జరుగుతుంటాయి. అందువలన నెక్స్ట్ మండే, నెక్స్ట్ సోమవారం చెప్పుకుంటే సరే.